కాజ్పేట్ జంక్షన్ కాజ్పేట్ రైల్వే స్టేషన్ కూడా నిజాం కాలనీ నుంచి ఉన్నటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. కాజ్పేట్ కార్మికులతో ఉద్యోగస్తులతోని ప్రాంత ప్రజలతోని కాజ్పేట్ జంక్షన్ అంతా కూడా కలకలలాడేది. కానీ దురదృష్టవశాత్తు సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి తెలంగాణ ప్రాంతం ఎంత దూరమైందో కాజ్పేట్ జంక్షన్ కానీ కాజ్పేట్లో ఉన్నటువంటి కార్మికులు కూడా వెలువెలపోయిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. సుమారు 40 ఏళ్ళ పోరాటం, 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కళ ఏదైతే తెలంగాణ రావాలని పోరాటం చేసిండ్రో అదేవిధంగా ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి కోచ్ ఫ్యాక్టరీ రావాలి, జంక్షన్ డివిజన్ స్థాయికి రావాలి, ఇక్కడ అనేక రైల్వేకి అనుబంధ సంస్థలు ఏర్పడాలని చెప్పి ప్రజల పోరాటం. ఈ ట్రై సిటీస్కు కాజ్పేట్ అనేది ముఖద్వారం. ఈ కాజ్పేట్ అభివృద్ధి జరగాలి అని బలమైన ఆకాంక్ష ఉన్న వ్యక్తుల్లో నేను కూడా ఒక్కని. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి మరొక్కసారి కోచ్ ఫ్యాక్టరీ సాధన కోసం ఉద్యమించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి చూసి మా టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎప్పటికప్పుడు పార్లమెంట్లో మరి ఈ అంశాన్ని లేవనెత్తుతుంటే దీనికి ఆనాటి మరి బీజేపీ ప్రభుత్వం ఒకసారి వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నారు. సరే ఏదో ఒకటి అదే ఏదో ఒకటి సాధించాలనే ఉద్దేశంతో మరి ఏదో ఒకటి సాధించాలి, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాలి అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఎప్పటికప్పుడు పార్లమెంట్లో మాట్లాడితే వచ్చిన ఫ్యాక్టరీని కూడా దూరదృష్టితోని కేసీఆర్ గారు మరి కావలసినటువంటి స్థలానికన్నా ఎక్కువ 150-160 ఎకరాలు రాబోయే రోజుల్లో మనం సాధిస్తాం, కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తాం, దానికి ముందే స్థల సేకరణ కావాలని చెప్పి 160 ఎకరాల వరకు కూడా స్థల సేకరణ చేసినటువంటి విషయాన్ని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ప్రకటన వచ్చినందుకు కేంద్రంలో ఉన్నటువంటి మా రైల్వే అధికారులకు బీజేపీ ప్రభుత్వానికి కూడా వరంగల్ జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా ప్రకటనకే కాదు, ఇంకా త్వరితగా మరి డివిజన్ కావాలి. కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇదేదో మేమే తెచ్చినాం, మేమే ఉద్యమం చేసినాం, మేమే అక్కడ పార్లమెంట్లో కొట్లాడినామంటున్నారు. వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు దయచేసి ప్రజల ఆందోళన, ప్రజల అవసరాలను చూసి ఇప్పటికైనా మీరు మీ పనితనంలో మార్పు తెచ్చుకొని ప్రజల అవసరాల కోసం మీరు పనిచేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ ఈరోజు కాజ్పేట్లో కోచ్ ఫ్యాక్టరీ రావడానికి కారణం తెలంగాణ ముమ్మాటికి తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ ప్రక్రియ మరి ప్రారంభమైన దశలో కేసీఆర్ గారు ఈ ప్రతిపాదనలు పెట్టారు కాబట్టి ఆ డిమాండ్ ఇంకా ప్రజల్లో ఉన్నది. అనేక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా చాలా సందర్భాలలో ఉద్యమించినాం కాబట్టి ఈ దీపాన్ని, ఈ కోచ్ ఫ్యాక్టరీ అనే దీపాన్ని ఆరిపోకుండా మరి గులాబీ జెండా, గులాబీ దళం, మరి బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ఈ దీపాన్ని, కోచ్ ఫ్యాక్టరీ దీపాన్ని ఆరిపోకుండా ఇట్లా చేతులు అడ్డు పెట్టుకొని చేయటం జరిగింది. ఇన్ని చేసినట్టే దాన్ని మా పేరు లేక ఊరు లేక ఏదో తుడిచేయాలని చెప్పి రాష్ట్రం నుంచి కింది వరకు అంటేనే ఉన్నారు. కొందరు అంటారు కేసీఆర్ చెట్టును మొలకెత్తనీయం, కేసీఆర్ పేరు రూపుమాపుతామని కొందరు, ఇక్కడనేమో ఏం చేయనట్టే అని ఇంకో కొందరు. ఈ తీరుగా కాంగ్రెస్ బీజేపీ నాయకులు చాలా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, నవ్వుకుంటున్నారు. మీతో పాటు మీ పక్కనున్న వాళ్ళు భజన కొట్టుకుంటా నవ్వుతుండ్రు కావచ్చు, కానీ ప్రజలు మాత్రము మరి మీరు చేసే అవాస్తవాలకు, మీరు చేసే అవాస్తవ ప్రకటనలకు నవ్వుకుంటున్నారు. కాబట్టి వాస్తవాలకు దగ్గర రండి. అనేక మంది అనేక మరి చిల్లర మాటలు మాట్లాడిన కూడా లెక్క చేయను, ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాను. అది కూడా పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం, కాజ్పేట్ అభివృద్ధి కోసము నిరంతరం పోరాటం చేస్తా అన్నటువంటి విషయాన్ని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదో రాగానే అడ్డిమరుగులాగా మేమే చేసినామని చెప్పుకున్నాడు కాదు, కింది స్థాయి నుంచి సాధించే వరకు, క్షేత్ర స్థాయి నుంచి గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా ప్రజల ఆకాంక్ష మేరకు మేము పోరాడినటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలియజేయడం జరిగింది.